అందరికీ నమస్తే అండి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కోర్టు వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది కదా. వైసీపీ కార్యకర్తలు మాత్రం మామూలుగా ఆడవట్లేదండి. ఇప్పుడు రూల్స్ మాట్లాడతారో, చట్టాలు మాట్లాడతారో, వ్యక్తిగత గౌరవం గురించి మాట్లాడతారో, ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేని మేధావితనం అంతా ఇక్కడ తీసుకొచ్చి మన పైన రుద్దేసే ప్రయత్నాలు చేస్తారు. లండన్లో ఒకడు ఉంటాడు, వాడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అని చెప్పేసి అని. వాడు స్వతహాగా వృత్తిరీత్యా వాడు ఒక డాక్టర్. వాడు ఎంత లాజిక్ మాట్లాడుతున్నాడు అంటే వాడు లాజిక్ వింటూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. వాడు ఒక డాక్టర్ అంట, వాడు పేషెంట్లకి అపాయింట్మెంట్ ఇస్తాడంట. పాలానా టైం అంటే స్లాట్ బుకింగ్ అన్నమాట. 1 గంటో లేదంటే 1 గంటన్నర 2 గంటలో ఆ టైంకి వస్తే ఆ టైంలోనే నేను చూస్తానని చెప్పేసి అని. జడ్జి గారు కూడా అంతేనంట. జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చారంట. అదొక స్లాట్ అనమాట. వాళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి చాలా మాటలు మాట్లాడాడు. ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సంబంధించిన వీడియోని బాగా వైరల్ చేశారో వాళ్ళందరిపైన కూడా లీగల్గా చట్టపరంగా చర్యలు తీసుకుంటారంట. మేము వస్తే మళ్ళీ ఎరగదీసేస్తామని మాట్లాడుతున్నారు. ఒకసారి ఇడియోని మాట్లాడుతున్నాడు, వినిపిస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా నానా యాగి చేస్తూ కోర్టు ఆయన సొంతమా, 11:30 వచ్చి 12:30 వెళ్ళిపోతా అన్నాడు, ఆయన ఇష్టమా, ఆయన డిసైడ్ చేస్తానని మాట్లాడారు. ఒరే నాయన, ఇప్పుడు నేను ఒక డాక్టర్ అండి. మంచిది. ఇక్కడ యూకేలో కానీ యుఎస్లో కానీ అన్ని కూడా అపాయింట్మెంట్ బేస్డ్ సిస్టమే ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రాక్టీస్ అయినా కానీ, ఈవెన్ జీపీ అయినా లేకపోతే డెంటిస్ట్ అయినా వెట్ అయినా ఎవరైనా కానీ ఒక టైం స్లాట్ ఇస్తాను. ఇప్పుడు రోజుకు నేను ఒక 30 మందికి అపాయింట్మెంట్లు ఇస్తాను. మధ్యాహ్నం 3 గంటలకి నువ్వు రా, నీకు ట్రీట్మెంట్ చేస్తా అంటే ఆ పేషెంట్ 2:55కో లేకపోతే ఒక 2-3 నిమిషాలు అటు ఇటుగా వస్తాడు, టైంకి వస్తాడు. మేము కూడా అదే టైంకి అతన్ని చూడడానికి మేము ప్లాన్ చేసుకుంటాం. బికాస్ వీ గాట్ యూస్ టు ద సిస్టమ్. లైక్ నాకు అర్థమవుతుంది, ఒక రూట్ కెనాల్ చేయాలంటే నాకు ఎంత టైం పడుతుంది, ఒక 45 minutes లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్. నేను హాఫ్ అన్ అవర్ స్లాట్ పెట్టుకుంటాను. ఒక ఫిల్లింగ్ చేయాలంటే 20 minutes, ఒక ఇంప్లాంట్ చేయాలంటే 1 hour, 1.5 hours. ఇట్లా మేము టైం స్లాట్ పెట్టుకుని ఆ టైంలోనే వాళ్ళని రమ్మంటాం. ఉదయం 9 గంటలకు వచ్చిన వాడు అపాయింట్మెంట్ మధ్యాహ్నం 3 గంటలకు అయితే నేను 3 గంటల వరకు చూడలేను. బికాస్ నాకు వరుసగా పేషెంట్లు ఉంటారు, అపాయింట్మెంట్స్ ఉంటారు. సో అతను వాళ్ళ ఆఫీస్లో ఏదైనా ఒక 2-3 hours పర్మిషన్ తీసుకోవాలనుకోండి, ఏమని చెప్తారండి? వాళ్ళ ఆఫీస్లో ఏమని చెప్తాడు? నాకు డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉంది 3 o'clockకి. సో ఇక్కడ ఆఫీస్ నుంచి డెంటల్ ప్రాక్టీస్కి వెళ్ళడానికి నాకు 45 minutes పడుతుంది. సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో ట్రీట్మెంట్ ఉంటుంది, మళ్ళీ రావడానికి ఒక 45 minutes. సో ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ ఫ్రమ్ 2 till 4:30 లేకపోతే 2 till 5 o'clock అని చెప్పేసి పర్మిషన్ పెట్టుకుంటారు. అదే విషయాన్ని వాళ్ళ మేనేజర్కో వాళ్ళ బాస్కో చెప్తారు. వాళ్ళు కూడా ఓకే, నీకు హెల్త్ ఇష్యూ కదా, నీకు ఈ టైంలో నీకు ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని రా అని చెప్తాను. నాకు మధ్యాహ్నం 3 గంటలకు అపాయింట్మెంట్ ఉంది, నేను ఉదయం 9 గంటలకు వెళ్తాను, 12 గంటలకు వస్తాను అంటే వాళ్ళు ఏమంటారండి? మేనేజర్ కానీ లేకపోతే వాళ్ళ బాస్ కానీ, మధ్యాహ్నం 3 గంటలకు అపాయింట్మెంట్ అయితే ఉదయం 9 గంటలకు ఏం చేస్తాం? సేమ్ థింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు చెప్పింటుంది, ఈ టైంలో నువ్వు రావాలి అని చెప్పి. కోర్టు ఏమి అపాయింట్మెంట్ ఇవ్వలేదురా పిచ్చోడా, పిచ్చి సన్యాసి. నువ్వు ఈ లేకి తెలివితేటలతో డాక్టర్ ఎలాగైపోయా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేషెంట్, కోర్టు ఏమో హాస్పిటల్, జడ్జి గారు ఏమో డాక్టరా? అదేంత అలా తొక్కలేని లాజిక్రా? అంటే హాస్పిటల్లో కోర్టు 2 ఒకటేనా? జడ్జి గారు అపాయింట్మెంట్ ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నాడా? అంటే కావాలని చెప్పేసి అని తన అక్రమాస్తుల కేసులో ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడా? జడ్జి గారు నాకు మీ అపాయింట్మెంట్ కావాలండి, ఒకసారి మేము చూసి వెళ్ళిపోతాను, 11:30 నుంచి 12:30 దాకా నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి అంటే జడ్జి గారు పర్మిషన్ గ్రాంట్ చేశారా? ఏం మాట్లాడతారా మీరు? మరీ తలా తోక లేకుండా మరీ అంత పిచ్చోళ్ళు చేయమాకంటారా జనాన్ని? కోర్టుల అపాయింట్మెంట్లు స్లాట్లు గట్టా ఎవరో బుక్ చేసుకోవడానికి వాయిదాకి పిలిచారు. వాయిదాకి పిలిచిన తర్వాత వెళ్ళాల్సిందే, వెళ్ళాలి. అది 5 నిమిషాలు అవ్వచ్చు, గంట అవ్వచ్చు, 2 గంటలు పట్టవచ్చు, అంతకంటే ఎక్కువ పట్టవచ్చు. ఆ సమయాన్ని మనం నిర్ణయించలేము. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అది జరగలేదు. ముందే తన ప్రయాణ షెడ్యూల్ ఏదైతే ఉందో ముందే డిసైడ్ చేసేసుకున్నాడు. నేను 12:30 వరకే ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పేసి దానిపైనే చర్చలు జరిగినాయి. చూడు, కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టులో విచారణ జరిగేటప్పుడు సాధారణంగా చాలా గంటలు జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కటి 2-3 గంటలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. జరగలేదా? స్లాట్లు బుక్ చేస్తారా? టైమింగ్ ఉంటుందా? నీ తర్వాత నువ్వు అదేనా వ్యాపారమా? నువ్వు డాక్టర్వా? ఎక్కడికి వచ్చి ఓపెన్ చేసాలా? ఇంకా మాట్లాడుతాడు. ఇక్కడ నుంచి అసలు స్టోరీ మొదలవుద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇచ్చుకున్నది ఎవరు? మీరే కదా.
కోర్టుకు కూడా అంగు ఆర్భాటంతో అక్కడ బల ప్రదర్శన అన్నమాట. కోర్టుకు వెళ్ళడానికి కూడా వినిపిస్తామనండి. ఇది మాట్లాడిన తర్వాత అది కూడా చెప్తా. వస్తా అని చెప్పాను. అది కూడా పెద్ద సమస్య అండి. అది కూడా ఒక అంతర్జాతీయ సమస్యనా? జగన్మోహన్ రెడ్డి గారే టైం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారే డిసైడ్ చేసుకున్నారు ఏ టైంలో వచ్చి ఏ టైంలో అలా చూసి వెళ్ళాలి అని చెప్పేసి ఒక పెద్ద డిబేట్ నడిపారు దాని గురించి. ఇంకొక అడుగు ముందుకేస్తూ ఈ తెలుగుదేశం పచ్చకుక్కలు ఏం చేశారంటే, నేను స్క్రీన్ షాట్లు కూడా తీసుకున్నాను, రికార్డింగ్ కూడా చేసి పెట్టానండి, మా లీగల్ టీం కూడా పంపించాను. ఎవడో ఒకడు రాశాడు, మన ప్రకాశం అంట, రోడ్డు మీద చేతులెత్తి బిల్డప్ ఇచ్చుకుంటూ ర్యాలీలు చేస్తాడు, రోడ్డు మీద చేతులు ఎత్తి బిల్డప్ ఇచ్చుకుంటూ ర్యాలీలు చేస్తాడు, కోర్టు లోపలేమో చేతులు పిసుక్కుంటూ బిక్కుబిక్కుమంటూ భయంతో యాక్టింగ్ చేస్తాడు, నటరాజ్ కమల్ హాసన్ వైఎస్ జగన్ అని పెట్టాడు. ఎవరో కోర్టులో దొంగగా వీడియో తీసి ఆ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారండి. ఇది న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసినట్లే. కోర్టుకి ఎవడైనా సరే బలప్రదర్శన చేసుకుంటే వెళ్తాడ్రా. మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? దానికి సమాధానం చెప్పరు. ఇప్పటికొచ్చి ఏ ముద్దాయి అయినా సరే విచారణలో భాగంగా జన సమీకరణ చేసి నినాదాలతో అక్కడికి వెళ్ళినట్టు మనం ఎప్పుడైనా చూసామా? లేదు. మరి దాన్ని ఏమంటారో? దాన్ని అపహాస్యం చేసినట్టు కాదా? మీరు హంగు ఆర్భాటాలతో మీరు వెళ్ళొచ్చా? రప్పారప్పనా? కోర్టు పరిధిలో కూడా రప్పారప్పనా? పైగా అయిపోయిన తర్వాత సాక్షి పేపర్లోని సాక్షి టీవీలోని ఏమని చెప్పుకొచ్చారంటే, కోర్టు సిబ్బంది కూడా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఎగబడ్డారని చెప్పేసి రాసేశారు. అది జరుగుద్దా? మరి అది న్యాయ వ్యవస్థని అపహాస్యం చేసినట్టు కాదా? వెళ్ళేదేమో కోర్టు వాయిదాకా. మీరు అక్కడ ఇచ్చిన ఎలివేషన్ ఏంట్రా? అయ్యి బాబోయ్, మామూలు నాయకుడు కాదు మా జగన్ అన్న, పెద్ద తోపు తురుము కాను. ఇక్కడే కాదు ఇంకేకంగా ప్రపంచవ్యాప్తంగా జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అన్నాడు. ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకెళ్లారు, వాళ్ళ చేత కారణ జన్ముడు, దక్కా, తోటకూర అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడిపించారు. ఇవాళ వీడియో బయటికి రాగానే అపహాస్యం చేసేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కించపరిచేస్తున్నారు. ఎందుకు కించపరిచేది ఏమన్నా? అందులో వీడియో బయటకు వచ్చింది అంతే. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా, వెళ్ళిందే కదా. ఇప్పుడు వీడియో బయటికి రాకపోతే తెలియదేంటి కోర్టులో ఏం జరుగుద్ది అనేది? వెళ్ళాడే లేదా కోర్టుకి? కోర్టుకి వెళ్ళిందే బయటకు వచ్చింది. మళ్ళీ నేను లీగల్ నోటీస్ పంపించేస్తాం, లీగల్గా మా లీగల్ టీంకి పంపించేసాను, చూసి ఆడుకుంటారా. కోర్టులో వాదోపవాదనలు వింటుంటే వాటిని బయటకి ఎట్లా రిలీజ్ చేస్తారండి? తెలుగుదేశం వాళ్ళు రిలీజ్ చేశారు. వాడు క్లియర్ గా తెలుగుదేశం అభిమాని, వాడికి 17,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, పొలిటికల్, లైఫ్ స్టైల్, టూరిజం, షేరింగ్ ఇన్సైట్స్ అండ్ ట్రెండ్స్ అని చెప్పేసి ఉదయం లేస్తే చంద్రబాబు గురించి పొగుడుతూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పెడతారు. చాలా మంది వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు. నేను డిలీట్ చేస్తారని చెప్పేసి స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను. బొక్కలేంగా డిలీట్ ఏమీ చేయరు, అలాగే ఉంచుతారు. ఏం పిక్కుంటారో పిక్కుంటారు. నువ్వు లీగల్ టీంకి పంపిస్తావా? పొన్నవల సుధాకర్ రెడ్డే కదా, ఏం కాదు, భయం ఏమీ లేదు, పంపించుకో. అందులో అబద్ధం ఏమీ కాదు, మార్పింగ్ చేసింది కాదు. కోర్టులో రికార్డ్ చేసింది కూడా ఒక అడ్వకేటే అయి ఉంటారు నాకు తెలిసి. సామాన్యులు ఎవరో కూడా సిబిఐ కోర్టులోకి వెళ్ళేంత సాహసం చేయరు. ఒకవేళ వెళ్ళినా సరే లోపలికి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా సరే అంత ధైర్యంగా ఫోన్ తీసి రికార్డ్ చేసే సాహసం అంతకంటే చేయరు. ఒకవేళ ఆ వీడియో రికార్డ్ చేసింది కూడా ఎవరో ఖచ్చితంగా ఒక అడ్వకేటే అయి ఉండాలి కదా, ఆయనకి తెలిసే ఉంటుంది. వీడియో రికార్డ్ చేసిన ఆయనకి తెలీదా? కోర్టులో మనం వీడియో రికార్డ్ చేయొచ్చా చేయకూడదని చెప్పేసి ఆయనకి తెలీదా? వాళ్ళకంటే మన ఇద్దరికి ఎక్కువ తెలుసా? ఇక్కడ నీకు నాకు ఎక్కువ తెలుసా? వాళ్ళకి తెలుసు కదా. కోర్టు నియమాలు అడ్వకేట్లకి, లాయర్లకు, అక్కడ ఉన్న జడ్జీలకి, కోర్టు సిబ్బందికి బాగా తెలుసు. ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి, ఒకవేళ రికార్డ్ చేయొచ్చా చేయకూడదా అనేది కోర్టు పరిధిలో చూసుకుంటారు వాళ్ళది. ఇవాళ రేపు మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, ఆన్లైన్లో కూడా వాదనలు వినిపిస్తా ఉన్నాం, మనం చూడట్లేదటి. అక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఏమని అడిగాడు, నేను కోర్టుకు వెళ్తే ఇలాగే ఉంటుంది, నేను వీడియో కాన్ఫరెన్స్ అయితే నాకు ఓకే, ఆన్లైన్లో విచారించండి అన్నాడు. ఎందుకన్నాడు? మరి అది అపహాస్యం చేసినట్టు కాదా? వీడియో బయటకు వచ్చి తప్పు వచ్చేసిందా? ఎవరన్నా మిమ్మల్ని ఎలివేషన్ ఇచ్చుకోమన్నదే, కోర్టుకి సైలెంట్కి వెళ్ళి సైలెంట్కి వస్తే అయిపోయేది కదా, వెళ్ళలేదు. కాకపోతే అలాగా మాకు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తాను. మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి ముందర నిల్చున్న వీడియోను వీళ్ళు సర్క్యులేట్ చేస్తారండి. తప్పే ఉంది అందులో. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కాలు మీద కాలు వేసుకుని, అరే జడ్జ్ కాఫీ దేరా బై, అరే సాలే టీ తీసుకురారా సాలేగా అని చెప్పి జడ్జిని అడిగాడా చంద్రబాబు? ఇప్పుడు జడ్జి గారిని ఎవరు అలా అనరు.
అలాగని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా హంగు ఆర్భాటంతో ఏ రోజు కోర్టు వాయిదాలకు తిరిగిన సందర్భాలు కూడా లేవు. మీరు ఏదో కావాలని చెప్పి కేసెట్ లోపలేసారు, అదేనా దాని గురించే చెప్పేది? అబ్బే, అలా హంగు ఆర్భాటం వెళ్ళాక మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా, హంగు ఆర్భాటం చేసుకొని వెళ్ళొచ్చా? ఎక్కడైనా జరుగుద్ది అలాగా? వాయిదాకి పిలిచినప్పుడు మూసుకొని వెళ్ళి ఒక ముద్దాయిగా వెళ్ళి వాయిదాకి వెళ్ళి వచ్చేసేయాలి. అక్కడ మనం ఎక్స్ట్రాలు చేయకూడదు. మనం ఎక్స్ట్రాలు చేసాం, వీడియో బయటకు వచ్చింది, గాలి మొత్తం తీసేసారు, ఇక్కడికి వచ్చి ఏడుతున్నాడు వీడు. ఏ రోజైనా వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి లాగా? అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళాలి, అంటే సీఎం అయిన తర్వాత వెళ్ళడం మానేశాడు. కానీ అంతకు ముందైతే వారం ప్రతి శుక్రవారం కోర్టులో తగలాడాల్సిందే కదా, వెళ్ళాడు కదా. చంద్రబాబు నాయుడు గారు అలా ఏ కేసులు లేవు ఆయన పైన. చంద్రబాబు నాయుడు గారి పైన మీరు పెట్టింది సిఐడి కేసు పెట్టారు, ఏది స్కిల్ స్కామ్ అని చెప్పేసి అని ఇంకొకటి అని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి లాగా సిబిఐ కేసులో ఈడీ కేసులో కాదు, అన్నది నేషనల్లో, అది గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టాలా అన్నపైన, అది తెలియట్లే వీళ్ళకి. ఇక్కడికి వచ్చి మాట్లాడటం. ఎవరైనా కానీ కోర్టుకు గౌరవం ఇస్తాం. ఎవరైనా కానివ్వండి, ఎనీ లా అబైడింగ్ సిటిజన్ షుడ్ రెస్పెక్ట్ ద ప్రోటోకాల్. అవును, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు అలాగే నిల్చుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నిల్చున్న దాన్ని కూడా వీడియోలు లీక్ చేసి కామెడీలు చేస్తున్నారు, కాంట్రవర్సీ చేస్తున్నారండి. ఇంకా ఎంతకు బరి తెగించారు చూడండి. అంటే వ్యక్తిత్వ హననం అండి, బిక్కుమంటూ. వ్యక్తిత్వ హననం ఏముందండి ఇందులో? అంత వ్యక్తిత్వ హననం అనడానికి అందులో అంత పెద్ద తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డిని అంటే కోర్టు వాయిదాకి పిలిచింది, అంటే నోటీసులు ఇచ్చింది, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అబ్బాయి, నీ కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి, దాదాపు నువ్వు 12 ఏళ్ళ పట్టో 13 ఏళ్ళ పట్టో బెయిల్ మీద బయట బతుకుతున్నావు, ఇప్పటి వరకు నువ్వు దాదాపు 6 ఏళ్ళ బట్టి కోర్టు వాయిదాలకు కూడా రావట్లేదు, ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వీళ్ళకి సిగ్గు అనిపించట్లా, అవి పర్లేదంట. జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి ముందు నించున్న వీడియో బయటకు వస్తేనట్టు తప్పట. తెలియతే తప్పు కాదు, అక్రమంగా సంపాదించితే తప్పు కాదు, విచారణకి వెళ్ళిన వీడియో బయటకు వస్తే తప్పు. రామోజీరావు గారిని బాగా గుర్తుంటుంది మీ అందరికీ కూడా. చుట్టూ కెమెరాలు గట్ట పెట్టి ఆయన మంచం మీద పడుకొని ఉంటే అనారోగ్యంతో ఆయన మాట్లాడిన మాటల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వైరల్ చేశారు. మరి అప్పుడేమైపోయింది లాజిక్లన్నీ? ఇవన్నీ మాట్లాడమాకంటారా, మీ అంత మెట్టగాళ్ళు నాకు తెలిసి ఇంకెక్కడ ఉండరేమో. ఈ మాటలు మానేస్తే బాగుంటుంది. ఫస్ట్ మీకు నిజంగా సిగ్గుచారం ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పండి, అన్న నష్టమైనా కష్టమైనా ఏదైనా పర్వాలేదు, ముందు నీ పైన ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఇంకా మళ్ళీ వాటిపైన డిశ్చార్జ్ పిటిషన్లు ఇవ్వకుండా త్వరగా విచారణ జరిగేలాగా చూడన్నా, నువ్వు కూడా వారం వాయిదాలకు వెళ్ళు, ఆ కేసులో కొలుక్కొస్తాయి, నువ్వు తప్పు చేసావు ఒప్పు చేసావు అని చెప్పేసి అని ఒక కొలుక్కు వచ్చింది, మాకు 10 మంది చేత మాటలు పడే అవకాశం ఉండదు, లేదంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడని చెప్పేసి ముందు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పండి. ఈ జన్మలో చేయడు అది. ఎందుకు అంటే తప్పు చేసాడు, 43,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈడీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జప్తు చేసింది, తప్పు చేయకుండా చేయలే, 16 నెలలు ఊరికే లోపల ఉంచలా అన్ననే, పిచ్చోళ్ళై ఉంచలా. మీరు న్యాయ వ్యవస్థ గురించి మీరు పాఠాలు చెప్పే మీరు అదే న్యాయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో వేస్తే అది తప్పు అంటారు. అన్ని రకాల మాటలు వద్దు, ఏదైనా ఒక మాట మాట్లాడితే బాగుంటుంది.